ఎంపిక అయ్యాయి. ఎందుకంటే నాకు సినిమా విపరీతంగా నచ్చచ్చు, దశరథ్ గారికి మామూలుగా అనిపించవచ్చు, లేదా దశరథ్ గారి విపరీతంగా నచ్చింది నాకు మామూలుగా అనిపించవచ్చు. అలాగే శ్రీలక్ష్మి గారు కానీ, భరణి గారు కానీ, కాసర శ్యామ్ కానీ, జ్యూరీ మెంబర్స్ అందరి కలెక్టివ్ డెసిషన్. అంటే ఏ ఒక్కరు కూడా పక్షపాతంగా కానీ నాకు నచ్చిన సినిమా కాబట్టి ప్రైజ్ రావాలని, ఇది నాకు నచ్చదు కాబట్టి పక్కన పెడదామని అలా ఏమీ లేదు. అందరం కలెక్టివ్ గా ప్రతి సినిమాకి క్షుణ్ణంగా పరిశీలించి అందరి మార్క్స్ తీసుకొని వాటిని టోటల్ చేసి వాటిలో మళ్ళీ బెస్ట్ తీసుకొని మాకు కొన్ని నచ్చినా సరే అవి ఐడియాలు లేకపోయినా వాటికి సరైన మార్కులు రాకపోతే అన్ని కన్సల్టేషన్ లిస్ట్ లో పెట్టి నేను చాలా ఫిల్మ్ ఫెస్టివల్కి నేను జ్యూరీ మెంబర్గా ఉన్నాను. బట్ ఇది జరిగినంత జెన్యూన్ గా, ఇది జరిగినంత డెమోక్రాటిక్ వేలో ఏది జరిగిన గర్వంగా చెప్పాలి. కానీ అందరికీ మా జ్యూరీ మెంబర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో గెలిచిన వాళ్ళకి గెలవని వాళ్ళకి నేను చెప్పదలుచుకున్న ఒకటే, మీ టాలెంట్ ని మేము గుర్తించాలి తప్ప మేము దాన్ని సర్టిఫై చేయడానికి మనం కర్తవ్యం తీసుకోండి. మాకు మీ చేసిన సినిమాలో మాకు నచ్చాయి, వాటికి ఇక్కడ పురస్కారాలు అందుతున్నారు. అంత మాత్రం చేత గెలవని వాళ్ళు పనికిరాని కాదు, గెలిచిన వాళ్ళు తోపులని కాదు, గుర్తుపెట్టుకోండి.